పాపం చేశాను స్వామి. నేనెవ్వరికి ఏ ద్రోహము చేయలేదే. మరి ఎందుకు నా జీవితంతో ఎలా ఆడుకుంటున్నావు? చిన్నప్పుడే అమ్మ నాన్నలకి దూరం చేసి కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా చేశావు. చిన్నప్పుడే తోడబుట్టిన చెల్లెలు కూడా తప్పిపోయిందని కుమిలిపోయాను. కానీ శ్రావ్య నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెలు అని తెలిసాక మళ్ళీ నా జీవితంలో పోయిన సంతోషం తిరిగొచ్చిందని సంబరపడిపోయాను. నేను ప్రేమించిన దొరబాబునే శ్రావ్య కూడా ఇష్టపడిందని తెలిసి నా చెల్లెలు సంతోషంగా ఉండాలని నా ప్రేమని కూడా వదులుకున్నాను. నాకు శ్రావ్య ఆనందం కన్నా ఏది ముఖ్యం కాదనుకున్నాను. కానీ తాను ప్రేమించిన మనిషితోనే పెళ్లి జరగబోతుందన్న ఆనందం కూడా